మార్చి 1 యోహాను సువార్త 5వ అధ్యాయం 31 నుండి 47 వచనాలు. ఈ వచనాలలో మన ప్రభువైన యేసుక్రీస్తును యూదులకు వాగ్దానము చేయబడిన మెస్సయ్యగా చూపించే రుజువును చూస్తాం. 4 భిన్నమైన సాక్ష్యాలు పొందుపరచబడ్డాయి. 4 రకాల రుజువులు ఇవ్వబడ్డాయి. పరలోకమందున్న ఆయన తండ్రి, ఆయనకు ముందుగా వచ్చిన బాప్తిస్మమిచ్చు యోహాను, ఆయన చేసిన సూచక క్రియలు, యూదులు గౌరవించే లేఖనాలు, ఒక్కొక్కటిగా ఇవన్నీ ఆయన దేవుని కుమారుడైన క్రీస్తుగా సాక్ష్యం ఇస్తున్నాయని మన ప్రభు చెప్పాడు. అటువంటి సాక్ష్యం విని కూడా చలించకుండా ఉన్నాయంటే ఆ హృదయాలు బండబారిపోయినవై ఉండాలి. అయితే ఇది కేవలం ఓ పాత సామెత ఎంత జ్ఞానయుక్తంగా చెప్పబడిందో గుర్తు చేస్తుంది అంతే. నమ్మాలన్న సంకల్పం లేకపోవడంలో నుంచి పుట్టినంత అధికంగా రుజువులు లేకపోవడం వల్ల అపనమ్మిక కలుగదు. తన నమ్మకమైన సేవకులకు క్రీస్తు ఎంత గౌరవం ఆపాదిస్తున్నాడు. బాప్తిస్మమిచ్చు యోహాను గురించి ఆయన ఎలా మాట్లాడుతున్నారో చూడండి. అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ఈ మాటలు పలుకబడినప్పటికే యోహాను బహుశా తన భూలోక ప్రయాసను ముగించుకొని వెళ్ళిపోయి ఉంటాడు. ఎవరి జోక్యం లేకుండానే, అతని హత్యను ఎవరు ఆపడానికి ప్రయత్నించకుండానే హింసించబడి, చెరసాలలో వేయబడి, హేరోదు చేతిలో హతమార్చబడ్డాడు. అయితే హత్య గావించబడ్డ ఈ శిష్యుణ్ణి తన పరలోకపు యజమాని మాత్రం మరువలేదు. అతన్ని మరెవ్వరూ గుర్తుంచుకొనకపోయినా యేసు గుర్తుంచుకున్నాడు. అతడు క్రీస్తును గనపరిచాడు, క్రీస్తు అతన్ని గనపరిచాడు. అక్కడ జరిగిన పరిస్థితులను చూసి చూడనట్టుగా వదిలేయకూడదు. తన యందు విశ్వాసముంచు వారందరినీ క్రీస్తు పట్టించుకుంటాడని, వారిని ఎన్నడూ మరువడని మనకు నేర్పించడానికే ఇవి రాయబడ్డాయి. లోకం వారిని విస్మరించి మర్చిపోయి ఉండవచ్చేమో గాని వారి రక్షకుడు మాత్రం వారిని ఎన్నడూ మరువడు. వారు ఎక్కడ నివాసం ఉంటారో, వారు ఎదుర్కొనే శ్రమలేమిటో ఆయనకు తెలుసు. వారి కోసం ఒక జ్ఞాపకార్థమైన గ్రంథం రాయబడుతోంది. వారి కన్నీళ్లు ఆయన బుడ్డిలోనున్నవి. కీర్తన 56:8. వారి పేర్లు ఆయన అరచేతులపై చెక్కబడి ఉన్నాయి. ఈ దుష్టలోకంలో వారు ఆయన కోసం చేసినదంతా ఆయన గమనిస్తాడు. అది అందరూ గమనించదగినంత గొప్పదేమీ కాదని వారు భావించినా, ఒకరోజు ఆయన బహిరంగంగా తన తండ్రి ఎదుట, పరిశుద్ధ దూతల ఎదుట ఒప్పుకుంటాడు. బాప్తిస్మమిచ్చు యోహానుకు సాక్షిగా ఉన్నవాడు ఎన్నడూ మారనివాడు. ఈ సంగతి విశ్వాసులు గుర్తుంచుకోవాలి. తమ దుర్భరమైన స్థితిలో వారు దావీదుతో కలిసి ధైర్యంగా చెప్పాలి, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. కీర్తన 40:17. ధ్యానం కోసం ఆయన మరువడు. హెబ్రీ 6:10. ఆయన తన వారిని ఎన్నడూ విడువడు. హెబ్రీ 13:5.